ఇక ఇంకొక వార్త చూద్దాం. సిపి సజ్జనార్, మన తెలంగాణ రాష్ట్రంలో సిపి సజ్జనార్ నిన్న ఒక కేసు వేసిండు. ఇది ఆయన ఫేస్బుక్లో పెట్టినటువంటి మాట. మనం ఒకసారి చూద్దాము ఏం పెట్టిండు అనేటువంటిది. మైనర్లతో అసభ్యకరమైనటువంటి కంటెంట్ చేసిన 2 యూట్యూబ్ ఛానళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని ఏ తరహా కంటెంట్ అయినా చేస్తామంటే కుదరదు. చట్ట ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు పోలీస్ శాఖ తీసుకుంటుందని విసి సజ్జనార్ ఐపీఎస్ ఆయనే ఇది ట్వీట్ చేసిండు, ఫేస్బుక్లో అప్లోడ్ చేసిండు, ట్వీట్ చేసిండు. దీని మీద ఎఫ్ఐఆర్ కూడా చేసిర్రు. ఇగో చూడండి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తేదీ 16/10/2025 మొన్న అయింది. యాక్ట్స్ అన్ని కూడా 67, 67A, 67B, ITA 2018, అట్లాగే 294, 79 ఇట్లాంటి అన్ని సెక్షన్లు పెట్టిండు. పోక్సో చట్టం కూడా పెట్టిండ్రు. మరి యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించి ఒక మైనర్లతోటి 18 సంవత్సరాల లోపు ఉండేటువంటి మైనర్లతోటి ఒక కంటెంట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే ఆ యూట్యూబ్ ఛానళ్ళ మీద పోక్సో చట్టం నమోదు చేసిండు. ఓకే, దీన్ని అప్రిషియేట్ చేద్దాం. ఎవరు కూడా ఆ అశ్లీలాన్ని కావచ్చు, మైనర్లతోటి అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు చేయడం మనం కూడా వ్యతిరేకిద్దాం. కేసు నమోదు చేసినందుకు ఐపీఎస్ గారిని అభినందిద్దాం. ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా కూడా ఉండాల్సిన అవసరం, బాధ్యత కూడా యూట్యూబ్ ఛానళ్ళ మీద ఉంది. ఇదే ఐపీఎస్ గారికి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇదే సజ్జనార్ గారికి తమ పరిధిలోనే, హైదరాబాద్ పరిధిలోనే మీరు సిపిగా ఉన్నారు, కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నారు. ఆ పరిధిలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో అక్కడ నాగార్జునకు సంబంధించి అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ అక్కడ నిర్వహిస్తున్నారు. దాంట్లో 100 రోజుల పాటు కొంతమందిని తీసుకొచ్చి దాంట్లో నుండి కూడా అశ్లీలం, అసభ్యకరమైనటువంటి కంటెంట్ సమాజంలోకి పోతున్నది. మీ పరిధిలోనే ఉన్నది. ఏం నేర్చుకోవాలో దాని నుండి తెలియనటువంటి పరిస్థితి, సమాజానికి విలువలకు భంగం కలిగించేటువంటి సిచ్యువేషన్ అక్కడ జరుగుతుంది. బిగ్ బాస్ హౌస్లో అసభ్యకర కంటెంట్ తయారు చేసినటువంటి మైనర్ల మీద వాళ్ళని తీసుకొచ్చి యూట్యూబ్ ఛానళ్ళ మీద పోక్సో చట్టం ఎట్లయితే పెట్టినారో, ఈ బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్నటువంటి అశ్లీలం మీద కూడా నాగార్జున మీద కేసు బుక్ చేయాలి. ఆ థియేటర్ అన్నపూర్ణకు సంబంధించినటువంటి స్టూడియో మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. దాంట్లో పార్టిసిపేట్ చేసి అశ్లీలాన్ని బయటికి సమాజం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేపిస్తున్నారు. వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కేసు నమోదు చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఐపీఎస్ సజ్జనార్ మీద కూడా ఉన్నది. లేదనుకుంటే వాళ్ళ నుంచి డబ్బులు తీసుకున్నారు అనేటువంటి అపవాదు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వెంటనే నాగార్జున మీద, బిగ్ బాస్ నిర్వాహకుల మీద, అన్నపూర్ణ స్టూడియో మీద ఖచ్చితంగా కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జనం టీవీ నుండి ఐపీఎస్ సజ్జనార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం.